దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం రండి. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన అనుదినము హెచ్చవలసి ఉన్నది. ఆయన అన్ని విషయాల్లో హెచ్చవలసి ఉన్నది. ఆయన అందరి మధ్యలో హెచ్చవలసి ఉన్నది. ఆయన నిన్న నేడు నిరంతరము హెచ్చవలసి ఉన్నది. ఆయన సేవలోను, కూడికలోను, విజ్ఞాపన కూడికలోను, ఉపవాస కూడికలోను, స్తుతి కూడికలోను, ఆరాధనలోను, యవనస్తుల కూడికలోను, ప్రతి కూడికలోను ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్. హీ మస్ట్ ఇంక్రీజ్ ఆల్వేస్. హీ మస్ట్ ఇంక్రీజ్ ఫర్ ఎవర్. భూమి మీద ఆయన హెచ్చింపబడినట్లుగా, లేకపోతే పరలోకములో హెచ్చించబడినట్టుగా భూలోకంలో హెచ్చించబడాలి. యోహాన్ చెప్పిన మాట, శిష్యులారా, కాంపిటీషన్ వద్దు, మనకు పోటీ వద్దు. ఆయన పరిచర్య ఆయన చేయనివ్వండి, నా పరిచర్య నాది. నా పరిచర్య యొక్క చివరి రోజులో ఉన్నాను, నాకు అర్థమైంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన హెచ్చవలసి ఉన్నది. పెండ్లి కుమారుడు హెచ్చవలసి ఉన్నది. పెండ్లి కుమారుడి స్నేహితుడు తగ్గవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసును మహిమపరుద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నట్టుగా ఆయనకు అన్ని విషయముల్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. నాకు కాదు ప్రాముఖ్యత, టీవీ స్పీకర్కి కాదు ప్రాముఖ్యత, సంఘ కాపరికి కాదు ప్రాముఖ్యత, బిషప్కి కాదు ప్రాముఖ్యత, రెవరెండ్కి కాదు ప్రాముఖ్యత. ప్రాముఖ్యత సంఘానికి శిరస్సు, సంఘానికి పునాది, సంఘానికి మూలరాయి అయినటువంటి క్రీస్తుకు మాత్రమే అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మాకెందుకండి, మాకొద్దు దేవా, నీ కృపా సత్యములను బట్టి. కృపయో సత్యము నీలో ఉన్నాయి. కృపా సత్య సంపూర్ణుడిగా నువ్వు లోకానికి వచ్చావు కాబట్టి నీకు మహిమ, ఆయనకు మహిమ రావాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎలాగ ఆశీర్వదించబడుతున్నారో దయచేసి మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం మిమ్మల్ని ప్రోత్సహించాలి. మీ ప్రార్థనా జీవితానికి, మీ పరిశుద్ధ జీవితానికి, మీ ప్రేమ కలిగిన జీవితానికి, మీ వాక్య ధ్యాన జీవితానికి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది మా గురించి మేము పరిచయం చేసుకోవడానికి, మా గురించి పబ్లిసిటీ కోసం కాదు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం యేసు యొక్క పబ్లిసిటీ కోసం. యేసుకు పబ్లిసిటీ కూడా అవసరం లేదు. యేసుని గురించి అందరూ తెలిసిన వాళ్ళే. ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక పాడుతుంది. యేసు అనేటువంటి శ్రేష్టమైన నామం, అని నామముల కన్నా పైనామం. స్తోత్రం, స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాకు తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి అక్కడ, వాట్సాప్ నంబర్లు. వాటిని కాంటాక్ట్ చేసుకోండి, వాటిని నోట్ చేసుకోండి. అయితే ఈ ప్రోగ్రాం వస్తున్నాయి కానీ మీరు మీ మొబైల్లో కెమెరాలోంచి ఒక ఫోటో ఒకటి తీసుకున్నట్లయితే, లేకపోతే ఆ స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఆ 2 నంబర్లు ఉంటాయి. ఒకటి జియో నంబర్, ఒకటి ఐడియా నంబర్ ఒకటి. ఈ నంబర్లకి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నెంబర్ కాల్ చేస్తే ఒకవేళ కలవకపోవచ్చు. ఒకవేళ నేను కొన్నిసార్లు షూటింగ్లో ఉన్నప్పుడు మీకు స్విచ్డ్ ఆఫ్ అనో, లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ నేను స్విచ్డ్ ఆఫ్ కాదు, ఆ సమయంలో ఫ్లైట్ మోడ్లో ఉంటాను కనుక. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఎవరు ఏంటో జస్ట్ పరిచయం చేయండి. ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ బ్రదర్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ఏరియా, ఐఎమ్ సిస్టర్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో ఏరియా. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన స్నేహాన్ని పెంచుకుందాం, ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని పెంచుకుందాం. ఈ సమ్మర్లో అక్కడక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాను కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఈ దినము సాయంకాలం కలవాయి దగ్గర ఒక ప్రాంతంలో పాస్టర్ రాజేష్ గారు ఆయన పరిచర్య చేస్తున్నారు. ఆయన యవనస్తుడు, అంటే మంచి సేవకుడు. ఆయన పాడేరులోను, అంతేకాకుండా బట్టేపాడులోను, కలవాయిలోను, వేరువేరు ప్రదేశాల్లో పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి దేవుడు స్వస్థతా వరాన్ని అనుగ్రహించాడు. ఆ స్వస్థతా వరాన్ని బట్టి ఆయన సువార్త తెలియజేస్తూ, కొంతమంది రోగుల కోసం ప్రార్థన చేస్తూ, ఉపవాసాల్లో ఉంటుండడం వల్ల దైవ కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆయన పరిచర్య విస్తరిస్తుంది. అనేక మంది యవనస్తులు
మంచి పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒకవేళ వచ్చే సంవత్సరం నుంచి మీరు నాతో కలిసి ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాంలో వాక్యం చెప్పాలని, ఒక 13 నిమిషాల సేపు వాక్యం చెప్పాలని మీరు ఆశపడినట్టయితే నన్ను సంప్రదించండి. మీకు అవకాశం కల్పిస్తాం. యవనస్తుల్ని ప్రోత్సహించాలి అనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కట్టువారి కష్టాలు ఉన్నాయి. ఎవరికి తగిన కష్టాలు వాళ్ళకు. క్రీస్తు సేవకులకి కష్టాలు ఉన్నాయి, కట్టువారికి కష్టాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి కట్టువారికి, ఆత్మీయమైన కట్టువారికి, అనగా భౌతిక నిర్మాణకులకు, ఆత్మీయ నిర్మాణకులకు కష్టాలు ఉన్నాయి. భౌతిక జీవితం కట్టుకుంటున్నా, లేకపోతే ఆత్మీయ జీవితం కట్టుకుంటున్నా, సేవా జీవితం కట్టుకుంటున్నా, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం కట్టుకుంటున్నా కష్టాలు ఉన్నాయి. కష్టాలు ఉన్నాయని కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉందాం. ఏదైనామో కలవాయి ప్రాంతంలో రాత్రి జరిగేటువంటి కూడికలో దేవుడు సాన్నిధ్యం ఉన్నట్లుగా దేవుడు తన ప్రజలతో తన దాసుని ద్వారా మాట్లాడినట్టుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు బృందంగా కొంతమంది దేవుజనులు ఉంటారు. పాస్టర్ జె ఉదయ్ కుమార్ గారు, పాస్టర్ డి విజయరత్నం గారు, పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ ఏ షాలేం రాజు గారు, ఇంకా మరి కొంతమంది పాస్టర్ దీప్తి కుమార్ గారు, పాస్టర్ కుమార్ బాబు గారు, పాస్టర్ విక్టర్ బాబు గారు, వీరందరూ నాతో ఉంటారు. మేమంతా ఒక బృందం, మేమంతా సహోదరులు, మేమంతా కలిసి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. సేవ అనేది వన్ మ్యాన్ షో కాదు. మీరు ఎవరైనా సేవలో ఉన్నటువంటి వారు, ఇండిపెండెంట్ సేవలో ఉన్నటువంటి వారు, ఇండిపెండెంట్గా ఉంటూ సేవ కొనసాగిస్తున్నవారు ఎవరైనా మాతో కలిసి ఆత్మ సంబంధమైన సహవాసంతో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నట్టయితే మీరు తెలియజేయండి. ప్రతి నెల సేవకుల కూడిక మేము ఏర్పాటు చేస్తున్నాం. అది పబ్లిక్ ఇన్విటేషన్ కాదు, అది పర్సనల్ ఇన్విటేషన్ మీదనే. కొంతమందితో మేము ఒక 30 మందితో ప్రతి నెల సేవకుల కూడిక జరుపుకుంటున్నాం. కనుక గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి GFI అనేటువంటి సహవాసం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్న కట్టువారి కష్టాల గురించి ఆలోచించాం. కొందరు కట్టువారు చెదిరిపోయారని, కొందరు కట్టువారు వారి పని కూలిపోయిందని, కుప్ప కూలిపోయిందని. వాళ్ళ పని కూలిపోయింది అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు కూడా మానసికంగా కుప్పకూలిపోయారని. అంతేకాకుండా అవమానానికి, అపహాస్యానికి గురి అయ్యారని. వారి దృష్టికి, అల్లుళ్ళ దృష్టికి ఏ విధంగా లోతు ఎగతాళి చేయవాడి వలె కనిపించాడో, అలాగే అది చేస్తాను ఇది చేస్తానని పనిలోకి దిగి పని పూర్తి చేయని వాడిని కూడా ఎగతాళికి గురయ్యాడు. వెరీ గుడ్, బాగా చేశారండి, అసలు ఇంత చేస్తారనుకోలేదు, ఇంత షార్ట్ టైంలో ఇలా చేస్తారనుకోలేదు కానీ అని అనాల్సిన పరిస్థితి. కానీ రివర్స్గా వచ్చింది పరిస్థితి. 52 రోజుల్లో నెహెమ్యా పని పూర్తి చేశాడు. పని పూర్తి చేశాడు కాబట్టి శత్రువు సన్బల్లట్టు, టోబియా, గెషము అనేటువంటి వాళ్ళు నోరు మూసుకున్నారు. ఏమయ్యా అక్కడి నుంచి వచ్చి ఏదో ఎరగదేస్తావు, పొడుస్తావు, నరుకుతావు అని చెప్పి ఏదో వచ్చావు, ఏం చేసావు నువ్వు అని అండేవాళ్ళు. 52 రోజులు పని పూర్తి చేశాడు. 52. శత్రువుకి షాక్. మీ రాజు దగ్గర నుంచి అవి ఇవి తీసుకొచ్చావు, అరణ్యంలోంచి, అడవిలోంచి కలప ఇవి తీసుకొచ్చి ఏం చేసావు నువ్వు, ఏమైంది ఇక్కడ, టైం వేస్ట్ చేసుకున్నావు కదా అని శత్రువు కానీ అవకాశం లేని విధంగా దేవుడు నెహెమ్యాను బలపరిచాడు. దేవుడు ఈ దినాల్లో నెహెమ్యా లాంటి నిర్మాణకులను బలపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా కొంతమంది పనివారు అగ్నిచేత పరీక్షించేటువంటి ఒక సమయం వచ్చినప్పుడు, అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వారు నష్టపోయారు. నష్టపోకూడదు. మనకు లాభం రావాలి. ఒక పని చేసినప్పుడు లాభం అంటే డబ్బులు రావాలని కాదు, కొన్ని ఆత్మలు రావాలి. డబ్బు సంగతి పక్కన పెట్టేసేయండి. డబ్బు వస్తుంది పోతుంది, డబ్బు ముఖ్యం కాదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు అన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి డబ్బు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు మన పోషకుడు, దేవుడు మనకు అనుగ్రహించేవాడు. యెహోవా ఈరే, యెహోవా చూసుకునేవాడు. యెహోవా రాఫా అని మనం ఎంత నొక్కి ఒక్కానిస్తున్నామో యెహోవా స్వస్థపరిచేవాడని, అలాగైతే యెహోవా ఈరే అని కూడా మనం అంతగా నొక్కి ఒక్కానించాలి. అంత మాత్రం కాదు, యెహోవా నిస్సి అని, యెహోవా షాలోమ్ అని,
యెహోవా మన ధ్వజమని, యెహోవా విజయం ఇచ్చేవాడని, యెహోవా మన సమాధానమని, మన సమాధాన కారకుడని. దేవుని స్తోత్రం. ఆయన మన సమాధానపు రాజని, ప్రిన్స్ ఆఫ్ పీస్ అని మనం చెప్పాల్సిన సమయం, మనం ఒప్పుకోవాల్సిన సమయం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి నెల మా సహవాసం తరపున కూడికలు జరుగుతున్నాయి. తెలంగాణలో సేవకుల కూడిక, నెల్లూరులో సేవకుల కూడిక, విజయవాడలో సేవకుల కూడిక జరుగుతుంది. వీటన్నిటి ద్వారా నష్టం రానటువంటి, సిగ్గుపడనక్కర్లేని పనివాళ్ళుగా సేవకులు నిలబడాలనేది మా యొక్క ఉద్దేశం. బడా నమ్మకమైన మంచి దాసుడా, నష్టం రానటువంటి, అవమానానికి గురిపోనటువంటి, కూలిపోనటువంటి, చెదరిపోనటువంటి కట్టువారిగా మనం ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter verse 12. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నేను చదువుతున్నాను. అండ్ దేర్ ఈస్ సాల్వేషన్ ఇన్ నో అదర్, నైదర్ ఈస్ దేర్ ఎనీ అదర్ నేమ్ అండర్ హెవెన్ గివెన్ అమాంగ్ మెన్ బై విచ్ వీ ఆర్ నీడింగ్ టు బి సేవ్డ్. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. తర్వాత నేను బ్రియన్ సిమ్మన్స్ గారి తర్జుమాను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 4వ అధ్యాయము 12వ వచనము వాడుక భాషలో. స్తోత్రం. రక్షణ ఇంకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే రక్షణ పొందడానికి ఈ పేరు యేసుక్రీస్తు తప్ప మరి ఏ పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుషులకు ఇవ్వబడిన మరి ఏ పేరు లేదు. దెర్ ఇస్ నో వన్ ఎల్స్. స్తోత్రం. అనగా కొంతమంది మేమే మెస్సియాలమని క్లెయిమ్ చేసుకుంటూ ఆరోపించుకుంటూ వచ్చారు. వాళ్ళ వలన కాదు. దెర్ ఇస్ నో వన్ ఎల్స్ హూ హ్యాస్ ద పవర్ టు సేవ్ అస్. మనల్ని రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, మన ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఏ నామము పనికిరాదు, ఏ వ్యక్తి పనికిరాడు. ఫర్ దెర్ ఇస్ ఓన్లీ వన్ నేమ్ టు whom God has given authority by which we must experience salvation, the name of Jesus. అరామిక్ భాషలోని తర్జుమాలో రాయబడింది, we must experience the life giver or we must receive the covenant of life. అనగా జీవాన్ని అనుగ్రహించే వాడిని పొందాలన్నా, ఆయన అనుభవించాలన్నా, అనగా జీవపు నిబంధన పొందాలన్నా మనకు ఒకే ఒక, అనగా రక్షణ అనుభవించాలన్నా, గొప్ప రక్షణ మనం సొంతం చేసుకోవాలంటే, రక్షణ అను స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలనుకుంటే, రక్షణ అనేటువంటి ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం పొందుకోవాలనుకుంటే ఒకే ఒక నామం ఇవ్వబడింది. అది యేసు నామము. దట్ ఈస్ నేమ్ ఆఫ్ జీసస్. ఇది మన మూలవాక్యం. నేను మరలా చదువుతున్నాను. మరి ఎవరి వలనను, ఏ ప్రధాన యాజకుని వలన, ఏ శాస్త్రి వలన రాదు, రక్షణ కలుగదు. ఈ నామమునే, అనగా పాత నిబంధనల భక్తులు అనేకులు ఉన్నారు, వాళ్ళ నామాల్లో రక్షణ కలగదు. కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. తెలుసు పక్క రక్షణ పొందే అవకాశం ఉంది. ఏదైతే ఏమి అన్ని నామాలు ఒకటే కదా అని పేతురు గారు ప్రసంగం చేయలేదు. ఒకే ఒక నామం, ఏకైక నామం, యేసు అనేటువంటి నామం. దేవుని స్తోత్రం. ఈ మాటలు చెప్పినప్పుడు, ఈ మాటలు విన్న తర్వాత ఈ మాటతో చిన్న ప్రసంగం ఆపేశాడు. వారు పేతురు యోహాన్ల ధైర్యం చూసిన, ఆ ప్రసంగంలో ధైర్యం కనిపించింది. యేసునామాన్ని నొక్కి ఒక్కాణించడం, యేసునామాన్ని ఎంఫసైజ్ చేయడం, యేసునామాన్ని మహిమపరచడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసునామాన్ని హైలైట్ చేయడం, యేసునామానికి పబ్లిసిటీ ఇవ్వడం ఎంత గొప్ప సంగతో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ నామము వల్లే మనము రక్షణ పొందవలను. మనం రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అంటే ఎలాగా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనంలో యోవేలు గారు చెప్పిన మాట, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ
ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతోనూ ఆహారము పుచ్చుకుంటూ ఉన్నారు. మరియు ఇంపార్టెంట్ మాట, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చున్నాను. స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే రక్షణ అనే దాని గురించి వచ్చింది కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారు. రక్షింపబడుతున్న వారిని ప్రభు స్థానిక సంఘములో సభ్యులుగా లేకపోతే స్థానిక సంఘము అనేటువంటి శరీరములో క్రీస్తు శరీరములో అవయవాలుగా మారుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటలు రక్షణ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. రక్షణ శాస్త్రం గురించి కాదు, సొటీరియాలజీ అని చెప్పబడిన రక్షణ శాస్త్రం గురించి కాదు. సొటీరియో అనగా రక్షణ, ఒక ప్రమాదం నుంచి, ఒక విపత్తు నుంచి, ఒక ఉగ్రత నుంచి తప్పించడం. ఒక్క సెకండ్లో అకస్మాత్తుగా వచ్చి పట్టుకొని లాగకపోతే ఆ వాహనం కింద పడిండేవాళ్ళం. ఒక్క సెకండ్లో, స్ప్లిట్ సెకండ్లో ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ముందుకెళ్ళకుండా వెనక్కి వెళ్ళాడు, వాహనం దాటిపోయింది, ప్రమాదం నుంచి అమ్మాయా అని నిట్టూర్పు విడిచాం. మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. చిన్న ఉదాహరణలు మీకు చెప్పాను. ఓ ప్రజలారా, మీరు కడుతున్నారు, ఏదో చేస్తున్నారు, ధర్మశాస్త్ర పరిరక్షకులుగా మారుతున్నారు, మత పరిరక్షకులయ్యారు, డిఫెండర్స్ ఆఫ్ యువర్ రిలీజియన్, మీ యూదా మతం యొక్క పరిరక్షకులుగా, మోరల్ పోలీస్ మెన్గా మీరు మారారు. బాగానే ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, రక్షణ పొందాలి మీరు. ఏ రక్షణ? యేసు నామములో రక్షణ. ఈ రక్షణ గురించి మనం కొన్ని విషయాలు నేను మీకు త్వరగా 4 విషయాలు జ్ఞాపకం చేస్తాను. రక్షణ అంటున్నప్పుడు మనం దాని గురించి ఏం అర్థం చేసుకోవాలి? వాట్ ఈస్ సాల్వేషన్? లేదా చెప్పినట్టుగా సొటీరియాలజీ, సొటీరియో అనేటువంటి గ్రీకు పదం. పేతురు గారు చెప్పిన మాట, మనం రక్షణ పొందాలి. నీవును నీ ఇంటి వారు ఏ మాటల ద్వారా రక్షణ పొందుతారో ఆ మాటలు పేతురు గారు చెప్తారు మీకు. పేతురు గారు కొర్నేలి ఇంట్లో కూడా ఇదే చెప్పాడు. అప్పుడేదో చెప్పానండి యేసునామంలో అని, ఇప్పుడు వేరొక నామంలో అని కాదు, పరిశుద్ధాత్మ నామంలో అని కాదు, ఇంకో నామంలో అని కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అయినా మెసేజ్ ఈజ్ సేమ్. మనుషులు మారారు కానీ మెసేజ్ మారలేదు, గుర్తుపెట్టుకోండి. ఆడియన్స్ మారారు కానీ ఆత్మ సంబంధమైన సందేశం మారలేదు. ప్రసంగికులు మారొచ్చు, శ్రోతలు మారొచ్చు, వీక్షకులు ప్రేక్షకులు మారొచ్చు, కానీ సందేశం మారదు. మెసేజ్ ఈజ్ ఫర్ ఎవర్. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. గడ్డి ఎండిపోవును అంటే గడ్డి లాంటి మనుషులు ఎండిపోతారు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో గడ్డి లాంటి మనుషులు, గడ్డి లాంటి జీవితాలు. కానీ మనుషుల్ని కొంతకాలం బ్రతికించిన, మనుషుల్ని నిత్యత్వానికి సిద్ధపరిచేటువంటి వాక్యము మాత్రం నిరంతరం నిలుస్తుంది. గడ్డి పువ్వు పోయింది అనగా గడ్డి తర్వాత జనరేషన్ పువ్వు, గడ్డి పువ్వు అనగా ప్రజెంట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ గతించిపోతుంది. 2 జనరేషన్స్ గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం గతించదు. స్తోత్రం. భూమి ఆకాశములు గతించును కానీ నా వాక్యాలు, నా మాటలు ఎన్నడూ గతించు. ఒక సున్నైనను, ఒక పొల్లైనను గతించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత గొప్పదో అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం దేవుని వాక్యాన్ని. రక్షణ అనే దాని గురించి, రక్షణ అంటే ఏంటో మనకందరికీ తెలిసే, మనందరం రక్షింపబడిన వాళ్ళమే. కానీ రక్షణ ఆనందము లేదు చాలామందికి, రక్షణ నిశ్చయిత లేదు. సాల్వేషన్ ఉంది అనగా కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్రానుభవం ఉంది, రక్షణ నిశ్చయిత లేదు. రక్షింపబడ్డామో లేదో నమ్మకం లేదు. రెండోది రక్షణ ఆనందము లేదు, జాయ్ ఆఫ్ సాల్వేషన్ లేదు, ఆనందం లేదు. ఏదోలే రక్షింపబడ్డామండి, ఏదో బాప్తిజం తీసుకున్నాం, వెళ్తున్నాం వస్తున్నాం, ఒక ఆనందం లేదు, ఒక ఎక్సైట్మెంట్ లేదు, ఒక ఉత్సాహం లేదు. ఏదో మొక్కుబడితనంతో, ఏదో ఫార్మాలిటీగా, ఏదో నార్మాలిటీగా చేస్తున్నటువంటి ఆత్మీయ జీవితాలు. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ గురించి 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు పీటర్ మనసులో లేకపోతే దేవుని మనసులో ఉన్నట్టు ఆలోచనలు ఏంటి? మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని
వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. లాస్ట్ మెసేజ్లో లాస్ట్ మాట, కంక్లూజన్, ఆల్టర్ కాల్కి ముందు మెసేజ్, ముందు మాట. యేసు తన సేవకుని పంపించి లేదా పుట్టించి ఏం చేశాడు? ప్రతి వాడు వాడి దుష్టత్వం, ప్రతి వానికి దుష్టత్వం ఉంది. విశ్వాసము లేని దుష్ట హృదయం అందరికీ ఉంది. విశ్వాసము లేని దుష్ట హృదయము పోయి విశ్వాసము కలిగిన దైవ హృదయం మనకు వస్తుంది. ఇక్కడ రాయబడిన మాటలు, మీలో ప్రతివాని, మీలో కొందరినని కాదు, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన, మరలించుట వలన, తిప్పడం వలన, యూటర్ని తీసుకొని రావడం వలన, తిప్పుకోవడం వలన, ఆకర్షించడం వలన. స్తోత్రం. మొదటి తెస్సలోనికీ పత్రిక 1:9-10 రాయబడింది, జీవము గల దేవుని వైపు మీరు ఎలాగూ తిరిగారు. మనం సన్ఫ్లవర్ ఏ విధంగా సన్ వైపు తిరిగిందో, పొద్దుతిరుగుడు పువ్వు ఏ విధంగా సూర్యుని వైపు తిరిగిందో, సూర్యకాంతి పువ్వు అంటారు కదా, అది తిరిగినట్లుగా మనము దేవుని వైపు తిరిగాము, మనము సృష్టికర్త వైపు తిరిగాము, మనము రక్షకుని వైపు తిరిగాము. మీలో ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన, తిప్పడం, మరలించడం, అది మారు మనసు కలిగించడం. దట్ ఈస్ సాల్వేషన్. దేవుని స్తోత్రం. అనగా దాని అర్థం పశ్చాత్తాపము కలిగించడం వల్ల, రిపెంటెన్స్ కలిగించడం వల్ల, రిటర్న్ జర్నీ చేయించడం వల్ల. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ గురించి ఆలోచించినప్పుడు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఒకటి, మళ్లించడం వల్ల, లేకపోతే పశ్చాత్తాప అనుభవంలోకి, అనగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖములోకి నడిపించడం వల్ల. అది రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది, అనగా రక్షణ కలిగిస్తుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4:4. మనకందరికి తెలిసిన వాక్య భాగము, మనం ఇంతకుముందు కూడా 1-2 సార్లు ధ్యానించుకున్నాము. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. మెనీ బిలీవ్ ద వర్డ్. అనేకులు నమ్మారు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యము వినకుండా ఉన్నవారు కాదు, వినిన వారిలో, బోధించబడిన, ప్రకటించబడిన వాక్యము వినవారిలో విశ్వాసం పుట్టింది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం పుట్టించడం. విశ్వాసం పుడితే రక్షణ కలుగుతుంది. విశ్వాసము రక్షిస్తుంది మనల్ని. కృపచేత విశ్వాసము ద్వారా మీరు రక్షింపడ్డారు. బై ఫెయిత్ త్రూ గ్రేస్. కృప ద్వారా, కృపచేత, విశ్వాసం ద్వారా. ఎఫెసీ పత్రిక 2:8 మనకందరికీ తెలిసిన మాట. రెండో మాట మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఒకటి పశ్చాత్తాపపడడం దగ్గర నుంచి పశ్చాత్తాపపడే అనుభవంలోకి తీసుకొని వచ్చి మనల్ని రక్షిస్తున్నాడు. దట్ సాల్వేషన్. యేసు నామములో అట్టి రక్షణ కలుగుతుంది. రెండోది, ప్రభువునందు విశ్వాసము కలిగించడం ద్వారా. దేవదూతలయందో, లేకపోతే పాత నిబంధన భక్తులయందో, విశ్వాస వీరులయందో కాదు, ప్రభువునందు విశ్వసించడం ద్వారా. విశ్వసించిన వాడు రక్షింపడతాడు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపడతాడు. నమ్మకము రక్షణలోకి నడిపిస్తుంది. సువార్త ద్వారా కలిగిన నమ్మకం, ఆ వరమైన ఫలమైన నమ్మకం. స్తోత్రం. ఆ విశ్వాస మర్మం, సువార్త మర్మం, విశ్వాస మర్మం, 2 మర్మాల కలయికలు మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగింది, వాడు రక్షింపబడ్డాడు. సువార్త మర్మం, విశ్వాసం మర్మం, కానీ రక్షణ మర్మం కాదు. రక్షణ కూడా మర్మమే, కానీ రక్షణ ఒక మహత్తైనటువంటి కార్యం. దేవుని ఆ విడుదల ఒక మహత్తైనటువంటి కార్యం. వారు విడుదల పొంది తమ సూచనల యొద్దకు వచ్చి అని రాయబడింది 4:23. అది భౌతికమైన విడుదల. ఇక్కడ రాయబడింది ఆత్మ సంబంధమైన విడుదల, రక్షణ, ద డెలివరెన్స్, స్పిరిచువల్ డెలివరెన్స్. రెండో విషయం, ప్రభువునందు విశ్వసింపజేయడం లేదా విశ్వాసం ఉంచడం, రక్షణ. పశ్చాత్తాపపు అనుభవంలో తీసుకొని రావడం రక్షణ. తర్వాత ప్రభువునందు విశ్వసింపజేయడం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4:10. మీరు సిలువ వేసినట్టి మృతుల్లో నుండి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. చాలండి.
వీడికి ఏమైంది? దుర్బలుడికి ఏమైంది? దుర్బలునికి ఉపకారం జరిగింది అని 9వ వచనంలో చూస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? దేవుడు లేపినట్టి నజరైన యేసుక్రీస్తు నామమునే వీడు ఒకటి స్వస్థత పొంది, రెండోది నిలబడుతున్నాడు. స్వస్థత లేని కాలము వీడు నిలబడలేదు. స్వస్థత వాడిని నిలబెట్టింది. స్వస్థత మీ ఎదుట నిలబెట్టింది. స్వస్థత అందరి ఎదుట నిలబెట్టింది. వాడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు, వాడిని నిలబెట్టింది. అనగా స్వస్థత కలిగించి మనల్ని నిలబెట్టాడు. పాపపు ఊబిలో కూరుకొని పోతున్న మనల్ని లేపాడు, బండ మీద నిలబెట్టాడు. మనం వీఆర్ స్టాండింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృపలో నిలబడ్డాం, కృపలో నిలిచాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువులో నిలిచాం. మనం ఆయన యందు ఉండి నడుచుకుంటున్నాం, ఆయన యందు నిలిచాం. మూడో విషయము, హీలింగ్ అంటున్నప్పుడు నేను అప్పుడప్పుడు చెప్పే మాట, హీలింగ్ అంటే ఇట్స్ అ హోల్, సంపూర్ణత, సంపూర్ణ అనుభవం, పర్ఫెక్షన్ అనుభవం. స్వస్థత పొందిన వాళ్ళందరికీ సంపూర్ణత వస్తుందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. స్వస్థత అనుభవం, అది సంపూర్ణత అనుభవం. 22వ వచనంలో రాయబడింది, స్వస్థపరచుటాను ఈ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 40 years ఉన్నాయి కానీ వాడు నడవలేకున్నాడు. బాలుడిలాగా ఉన్నాడు, శిశువులాగా ఉన్నాడు. వాడి కాలు శిశువు కాలులాగా చిన్నగా ఉందని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మూడో విషయం, ఒక పర్ఫెక్షన్, ఒక పరిపూర్ణత, ఆత్మ సంబంధమైన పరిపూర్ణత. స్వస్థత అంటున్నప్పుడు శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు, మనసుకు, మూడుకు స్వస్థత కావాలి. అది పర్ఫెక్షన్. హీలింగ్ ఆఫ్ ది బాడీ, మైండ్ అండ్ సోల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయము పరిపూర్ణత పొందడం, అనగా నీతిమంతులుగా తీర్చబడ్డం, పరిశుద్ధపరచబడ్డం, మహిమపరచబడ్డం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో వాటిలోకి వెళ్ళలేదు. తర్వాత 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టేవారిగా మీరు మారారు, ఇల్లు కడుతున్నారు. కొలసీ పత్రిక 2:6-7 వచనాల్లో రాయబడింది, ఇంటి వలె కట్టబడచ్చు. ఆత్మ సంబంధమైన దేవాలయముగా, ఆత్మ మూలంగా మనం కట్టబడుతున్నాం. వీఆర్ బీయింగ్ బిల్డ్. జీసస్ ఈస్ బిల్డింగ్ అవర్ లైఫ్. అనగా 4వ విషయం, పునర్నిర్మాణము జరిగించబడ్డం. రక్షణ అంటే ఇది. నూతన సృష్టి అనుభవంగా మారడం, పాతవి గతించి కొత్తవిగా మారేటువంటి అనుభవం. రక్షణ గురించి 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, రక్షణ అంటే పశ్చాత్తాపడేటువంటి అనుభవం అని. రక్షణ అంటే ప్రభువునందు విశ్వసించే అనుభవం అని. రక్షణ అంటే పరిపూర్ణత పొందే అనుభవం అని. రక్షణ అంటే పునర్నిర్మాణపు అనుభవం అని. మీరు ఇట్టి రక్షణ అనుభవంతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.